ఒక బిల్డర్ మోసం చేశారంటూ ప్రెస్ క్లబ్ వచ్చారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. అయితే దాదాపు 45 మందిని మోసం చేశారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆ బిల్డర్ ఎవరు? వీళ్ళు ఎంత మోసపోయారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు మార్టిన్ అంటే నేను సింగరేణి కాలేజ్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్నిటితో నేను ఇక్కడ శివం ప్రాజెక్ట్స్ లో ఒక ప్లాట్ కొనుక్కున్నాను. ఆ ప్లాట్ న్యాయబద్ధంగా నాకు అది రిజిస్టర్ అయ్యింది. డెవలప్మెంట్ ప్లాట్ డెవలపర్స్ అయిందో ప్లాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసిస్తామని అన్నారు. కానీ మాట తప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళు దారదర్శనం చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ మేము వెళ్ళి అడిగినా కానీ ఏదో చీకాకులు పడుతూ లేకుంటే మమ్మల్ని చీకాకులు పనిచేస్తూ మోసపూరితమైన ఉద్దేశాలతో వాళ్ళు మనను మోసం చేయాలి, డ్యూప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అతని పేరేంటి సార్? ఆ బిల్డర్ నేమ్ ఏంటి? బిల్డర్ ఇసుకపల్లి సాంబమూర్తి. దానికి తోడు ఇద్దరు ల్యాండ్ లార్డ్స్ ఉన్నారండి. ఒకరు బోసుబాబు, ఇంకొకరు విఎస్ఎన్ రాజు. బోసరాజు, విఎస్ఎన్ రాజు, వారిద్దరు ల్యాండ్ లార్డ్స్. వాళ్ళు డెవలప్ కు ఇచ్చారండి సాంబమూర్తికి. సాంబమూర్తి డెవలప్ చేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది ప్లాట్స్ చేశారు. అది జిఎంసీ దగ్గర నుంచి లేఅవుట్ పర్మిషన్ తీసుకొని చేశారు. ఎల్పి నంబర్ ఉన్నది, ఎల్పి అయిపోయింది. కానీ ఫైనల్ లేఅవుట్ అది రాలేదు. ఎందుకంటే టోటల్ గా లేఅవుట్ అవుతూనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే అది హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇస్తారు. గవర్నమెంట్ రూల్స్ అవి. అట్లా గవర్నమెంట్ రూల్ అంటే ఫైనల్ లేఅవుట్ రాకుండా వీళ్ళు మోసపూరితమైన ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని మోసం చేయాలని 45 మంది ప్లాట్ ఓనర్స్ మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా అక్కడ చేయనిస్తలేరు. మేమే అసోసియేషన్ గా ఫామ్ అయిపోయి మేము డెవలప్ చేస్తుంటే డెవలప్ చేయకుండా మా మీద కోర్టులో కేసేసి పోలీస్ స్టేషన్లో కేసేసి వాళ్ళని మోసం చేయాలని వాళ్ళు ఎందుకు ఉన్నారు? ఎందుకంటే అక్కడ ఉన్న ల్యాండ్ ధర విపరీతంగా పెరిగింది. మేము 30,000తోనే గజం జాగా 30,000కు కొంటే ఇప్పుడు అది 60,000 65,000 అయింది. దానికి అత్యాశ పడి వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంబమూర్తి, ఈ ల్యాండ్ లార్డ్స్ వీరి మధ్యలో ఉన్న తగు డిఫరెన్సెస్ కావు వల్ల అనేది చెప్తున్నారు. కానీ లేదండి, వీళ్ళందరూ కూడా మిళితమయ్యే కలిసే చేస్తున్నారు. మోసం చేయాలి, వీళ్ళను మధ్యతరగతులను వీళ్ళను బాధ పెట్టి తరిమేస్తే మనం దాన్ని తీసుకోవచ్చు. అది ఆ ప్లాట్ అంతా మొత్తము ల్యాండ్ 3.5 acres అది. అది చాలా సెంటర్ ప్లేస్ లో సుచిత్ర కొంపెలికి మధ్యలో ఉన్నది. చాలా ప్లేస్. దాన్ని దండముడి ఎన్క్లేవ్ వెనుకనే ఉన్నది. వెల్ డెవలప్డ్ ప్లేస్ అది. అందుకోసమని వీళ్ళు ముగ్గురు వీళ్ళని మధ్యతరగతి వాళ్ళని తరిమి కొడితే మనం దాన్ని ఆక్యుపై చేసి దాన్ని డెవలప్ చేయొచ్చు అని ఉన్నది. ఇప్పుడు ఇంకొక వాళ్ళు ఏంటంటే మేము 50,000 ఇస్తాము, మీ డబ్బులు మీకే ఇచ్చేస్తాము, మీరు కాల్ చేసి వెళ్ళిపోండి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కొంతమందిని మధ్య పెడుతున్నారు. మధ్య పెట్టి మోసం చేయడానికి వీళ్ళు పన్నాగం పన్నారు. అంటే మీకు ఏం చెప్పి అసలు మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు మీరు డబ్బులు కట్టడానికి? మేము ఫస్ట్ వచ్చామండి టోటల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తామన్నది. రోడ్స్, సివేజ్ సిస్టమ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, తర్వాత అన్ని ఫెసిలిటీస్ అన్ని ఇస్తామన్నారు. పార్క్స్ డెవలప్ చేసి ఇస్తామన్నారు. వాటర్ సబ్స్ కడతామన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేయలేదు. ఒక రోడ్స్ మాత్రం వేశారు, ఇడ్స్ పెట్టారు. ఇప్పుడు మామంతలో మేమే డబ్బులు వేసుకొని అసోసియేషన్ ఫామ్ అయ్యి డెవలప్ చేస్తామంటే డెవలప్ చేయకుండా పోలీసులు స్టేషన్లో కేసులు పెట్టడము, పక్క ప్లాట్ ఓనర్స్ తోని సమస్యలు సృష్టించడము, తర్వాత కోర్టులో 2 కేసులు వేయడము. ఇది వాళ్ళకు అధికారం లేదు, హక్కు లేదు, ఏం లేదని. కానీ వాళ్ళు మోసపూరితంగా ఇవి వేస్తున్నారు. ఎందుకంటే డిలే చేద్దాం, టైం పాస్ చేద్దాం, డిలే చేద్దాం. వీళ్ళు డిలే చేస్తే వీళ్ళు వెళ్ళిపోతే మనం దాన్ని ఆక్యుపై చేసుకోవచ్చు, తిరిగి మనం ఆక్యుపై చేసుకున్నాం అనే ఉద్దేశంతో మోసపూరిత ఉద్దేశం. వీరందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కారు. మేడం మీరు చెప్పండి, మీ పేరు? ధరణి అండి. మేడం మీరు చెప్పండి, అంటే రేరా అని ఒకటి ఉంటది, అండ్ మీకు ఎలాంటి చూపించి మీకు డబ్బులు మీ దగ్గర నుంచి వసూలు చేశారు వాళ్ళు? జిహెచ్ఎంసి లేఅవుట్ ఇది మీకు చాలా హోమ్లీగా ఉంటుంది, మంచి సెంటర్ లో ఉంటుంది, అది ఇదని చెప్పారండి. మాకు కూడా చాలా బాగా నచ్చింది.
మాకేంటంటే మాకు అప్రూవల్ గా అన్ని విధాలుగా మీకు అప్రూవల్ గా చేసి మేము వెల్ డెవలప్డ్ చేసి ఇస్తాము, మీకు ఎలాంటి ఇబ్బందులు రానికుండా చేస్తాము అని చేశారండి. మేము ఇది చేస్తే సర్లే ఓకే మనకంతా బాగుంటుంది కదా, మాదంతా మిడిల్ క్లాస్ అండి. మేము అంత బంగారాలు అమ్ముకొని కూడా కొనుక్కున్నాం ఇక్కడ. ఆ రోజుల్లో 7 years బ్యాక్ మేము 70 lakhs పైన పే చేసామండి. 70 to 75 lakhs వరకు అయింది విత్ రిజిస్ట్రేషన్. మాకు రిజిస్టర్ అయింది. మాకు ఇప్పుడు మా రిజిస్టర్ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర క్లియర్ గానే ఉన్నాయి. మా ల్యాండ్ మాకు అంతే ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మాకు అన్ని 100% అప్రూవల్ ఉంది, మమ్మల్ని ఏం వాళ్ళు ఇచ్చేయలేక పక్కన వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు ఆ ల్యాండ్ లార్డ్స్ అందరు ఇచ్చేసి మాకు అన్ని ఇష్యూస్ ఉన్నాయి, అతను మాకు మనీ ఇవ్వలేదు అని. మాకు రిజిస్టర్ చేసే వరకు ఆ బోసురాజు అనే అతను ఎవరో మాకు తెలియదండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఏంది, బోసురాజు అనే అతను ఇది నాది ల్యాండ్ నాది, అతను నాకు మనీ పే చేయలేదు, సామమూర్తి నాకు మనీ పే చేయలేదు అంటున్నాడు. సామమూర్తి సరే, ఆ సామమూర్తి పే చేయడానికి ఏమన్నా ఏంటి అందరం ఒక దగ్గర కూర్చుందాం గ్యాదర్ అవుదాం రండి అంటే వాళ్ళు ఇద్దరు ఒకసారి రారు. స్టేషన్ కూడా ఇద్దరు, ఆయన వచ్చినప్పుడు ఈయన రాడు, ఈయన వచ్చినప్పుడు ఆయన రాడు. ఇద్దరిని కలిసి ఏమన్నా సరే మేము ఏమన్నా ఉంటే మేము కూడా మా వంతు మేము హెల్ప్ చేస్తాము, మేము కూడా రోడ్లు అవి డెవలప్ చేయడానికి మేము కూడా మేమే చేసుకుంటాము అన్నా గానీ ఇట్లా కాదు. వీళ్ళు ఏమన్నా చేసుకుంటారు అన్న ఇదితోని ఇద్దరు కలిసి ఇప్పుడు ఆ బోసురాజు సామమూర్తి ఇద్దరు కలిసి పక్కన ఉన్న అతనితో కలిసిపోయి ముగ్గురు కలిసి ఇప్పుడు ఇందులో ఈ స్థలం మా హద్దులు మాది ఇంతవరకు ఉంది ఇంతవరకు ఉంది. ఇవన్నీ హద్దులు మారినప్పుడు మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్ ఎలా వస్తుందండి? స్టార్టింగ్ వాళ్ళు అన్ని అప్రూవల్ ఇవ్వాలంటే హద్దులు అవన్నీ మనకు క్లారిటీగా ఉన్నప్పుడే కదా. ఆ అప్రూవల్ వచ్చింది అన్నారు, ఇలా అంత మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ అయింది కూడా జిహెచ్ఎంసీ ద్వారానే. మనకి అంత అయిన తర్వాత ఇవాళ మాకు హ్యాండ్ ఓవర్ వచ్చేసరికి పక్కన అతనితో కలిసి లేఅవుట్ క్యాన్సిల్ చేసేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తే వాళ్ళు హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు అది అని అట్లా. అంటే డబ్బులు కట్టించుకున్నారు ఓకే, మీరు కేసులు పెట్టడానికి వీల్లేదా అంటారా? మేము కేసు అన్ని చోట్ల మేము కేసు పెట్టామండి. పోలీసు వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళు కూడా ఓకే మేము అతను పిలిపిస్తాము మాట్లాడిపిస్తాము అంటున్నాడు. మొన్న మీకు 4-5 రోజుల్లో మేము క్లియర్ చేస్తాము అతని దగ్గర నుంచి అని చెప్పి కూడా సామమూర్తి అన్నాడు. ఏది ఇప్పుడు 4 రోజులైంది. ఆ పోలీసు వాళ్ళకి వాళ్ళు అంత కుమ్మక్కయ్యారా ఇంకేందా అన్నది ఇంకేమో. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే వాళ్ళు లేఅవుట్ క్యాన్సిల్ చేయాలని. సార్ మీ అంటే ఎప్పుడు తెలిసింది మోసపోయాము అని? ఎప్పుడు తెలిసింది? ముఖ్యంగా మోసపోయిందంటే ఫైనల్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ రావాలంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంప్లీట్ కావాలి. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంప్లీట్ కాకుండా చేసి పక్కన ట్రెస్ పార్సెస్ని ఎంకరేజ్ చేసేసి మిమ్మల్ని ఎక్కడి నుంచి పంపించేసి భయభ్రాంతులకు గురి చేసేసి వేరే బడా సంస్థలకు అప్పగించి ఆ ల్యాండ్ వాళ్ళే ఎక్వైర్ చేసుకొని అలా భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అక్కడి నుంచి ఖాళీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కుమ్మక్కై ఇది ఆడుకున్న నాటకం అండి. సో ఈ విధంగా మేము మోసపోయాం. ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది కాబట్టే మేము అప్రోచ్ అయ్యి మీకు మా కష్టార్జితాన్ని దానిలో పెట్టగలిగాం. సో ఇప్పుడు మమ్మల్ని బయటికి పంపించేసి మళ్ళీ తిరిగి వాళ్ళే స్వాధీనం చేసుకొని వాళ్ళు బడా సంస్థలకు గొప్పచెప్పాలనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే ఎవరైనా పొలిటికల్ లీడర్స్ వీళ్ళిద్దరు వెనుక ఉన్నారంటారా? సో వాళ్ళంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ పర్సన్స్ అంటే మేము ఎక్కడైతే ఏ అథారిటీస్కి వెళ్ళినా ముందరనే ఆ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళే లోపలే వాళ్ళు అప్రోచ్ అయ్యి